కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదేశానుసారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్ను సందర్శించిన కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగిడి కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ని స్థానిక బీజేపీ నాయకులు అదేవిధంగా ఈ యొక్క స్టేషన్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్తో కలిసి ఇక్కడ సందర్శించడం జరిగింది. ఈ స్టేషన్లో ఏదో ప్రయాణికులకు ఇబ్బందులు, అదేవిధంగా ఈ స్టేషన్ ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు ఏ రకంగా ఇంకా మెరుగుపరచడానికి ఏ రకమైనటువంటి అవకాశాలు ఉంటాయో చూడడం కోసం ఇక్కడ సందర్శించడం జరిగింది. ఈరోజు ఇక్కడ అనేక సమస్యలు దృష్టికి రావడం జరిగింది. వీటిని కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంట్ కొద్దిమంది నాయకులు ఈ కాంగ్రెస్ సంబంధించిన కానీ టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మీద అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేస్తూ చిల్లర డ్రామాలు ఆడుతున్నారు. ఈ యొక్క గతంలో మరి పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ యొక్క ఇక్కడ ఉప్పల్లో రైల్వే బ్రిడ్జ్ నిర్మించాలని కనవలేదా మరి కాంగ్రెస్ నాయకులకి? అదేవిధంగా మరి వినోద్ కుమార్ గారు కూడా మరి ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు మరి పూర్తి చేయాలని చెప్పి ఆయనకు మరి సోయి లేదా? మరి ఇవాళ అనవసరంగా ఇవాళ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు నిరంతరం ఈ నియోజకవర్గంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కానీ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్ల కోసం నిర్మాణం కోసం కానీ, రోడ్ల నిర్మాణం కోసం కానీ అనేక మౌలిక వసతుల గురించి నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే కేంద్ర మంత్రివర్యులు పార్టీ నాయకులుగా మేము రెగ్యులర్గా ఈ యొక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతుందో దీన్ని వెంటనే పూర్తి చేయడం కోసము కాంట్రాక్టర్కి సమయం ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కూడా ఆ సమయానికంటే ముందే ఈ యొక్క ప్రజల యొక్క సౌకర్యార్థం, ప్రజల యొక్క ఇబ్బందులను గుర్తించి వెంటనే పూర్తి చేయాలని చెప్పి కేంద్ర మంత్రివర్యులు ఇప్పటికే అధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించడం జరిగింది. మేము కూడా సందర్శించి ఇక్కడ హెచ్చరించడం జరిగింది. రైల్వే బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ఏదైతే పెండింగ్ పని ఏదైతుందో దాన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు బ్లాక్ కోసం ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్ బ్లాక్ కోసం ఎదురు చూస్తున్నారో అది అనుమతి రాగానే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అవుతుంది. అయినప్పుడు కూడా వీళ్ళు పూర్తి అయ్యే సమయంలో వచ్చి మేమేదో చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కోసం చిల్లర వేషాలు వేసుడు బంద్ చేయండి అని చెప్పి కాంగ్రెస్ నాయకులకి అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులను మేము కోరుతున్నాము. ఇవాళ మేము ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇలా రైల్వేలు కానీ, రోడ్లు కానీ ఇలా ప్రతిదీ ఈ తెలంగాణ రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఇలా కరీంనగర్ రైల్వే స్టేషన్ కానీ ఇలా అనేక రైల్వే స్టేషన్ల నిర్మాణం కోసం, ఆధునీకరించడం కోసం ఇలా విమానాశ్రయాలుగా తయారు చేసేటువంటి ఉద్దేశంతో ఇలా తయారు చేస్తున్నది ఇలా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మీరు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేసారో ప్రజలకు తెలుసు, మేమేం చేస్తున్నా కూడా ప్రజలు చూసారు. అందుకే రెండోసారి కూడా కేంద్ర మంత్రివర్యులు ఇప్పుడు ఇలా బండి సంజయ్ కుమార్ రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించారు. మీరు మాకు ఈ నీతి వాక్యాలు చెప్పాల్సిన పని లేదు. మీకైనా చేతనైతే ఇలా తట్టని మట్టి పోసే పరిస్థితి లేదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీరు నిధులు తీసుకొచ్చే ఏమైనా ఉంటే రోడ్ల నిర్మాణం కోసం కానీ మీ రాష్ట్ర ప్రభుత్వంతో చేతనైనటువంటి ఏ పనులు అవుతుంటే అవి చేసే ప్రయత్నం చేయరు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతుంటే ఆ హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఇటువంటి మీరు ఇలా ఏదో పనిచేసేటువంటి వాళ్ళనే ఇలా మీరు ఏదో చేసి మీరు మీ యొక్క ప్రాబల్యం ఉంచుకోవడం కోసం ఇలా మీరు ఏదో చేసినట్టుగా ప్రజల్లో చూపించుకునే ఇటువంటి వేషాలు మానుకోండి అని చెప్పి ఇలా రెండు పార్టీల నాయకులు కూడా మేము కోరుతున్నాం.